హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రజల సెంటిమెంట్ పై కొడితే రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించారు. తాము భక్తులతో కొలిచే అమ్మవారిని అలాగే ఆలయాన్ని తొలగించే ప్రయత్నం చేయగా ఈ టీడీపీ నేతతో పాటుగా ఆయనతో ఉన్న అనుచరులందరినీ కూడా గ్రామస్తులందరూ చితక్కొట్టేశారు. అయితే ఎవరైనా దేవుడి జోలికి వెళ్తే ఎవరు మాత్రం ఊరుకుంటారండి? వాళ్ళకైతే దేహశుద్ధి అయితే గట్టిగానే జరిగింది. అయితే వెంబడించి మరీ దాడి చేశారు. చివరికి పోలీసులు కూడా వచ్చి వారిని రక్షించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే అందరూ కూడా టీడీపీ నేతలు. వీళ్ళే అందరికీ సమస్యలకి పరిష్కారం ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చెదక్కొట్టి పడేశారు. మళ్ళీ పోలీసులు వచ్చి కాపాడితే గాని వాళ్ళు రక్షించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. అలాంటి తప్పిదమే చేశారు వాళ్ళు నిజంగా చెప్పాలంటే. అయితే ఇదంతా కూడా భూ వివాదం నేపథ్యంలోని ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. తిరుపతిలోని జరిగిన ఈ ఘటన పైన సోషల్ మీడియాలోని విపరీతంగా ప్రచారం అయితే నడుస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కూడా అవుతున్నాయి. తిరుపతి రూరల్ మండలంలోని దామినేరిలో ఓ స్థలం విషయంలోని వివాదం అయితే నడుస్తుంది. దీనిపై స్థానిక టీడీపీ నేత అయిన కృష్ణమూర్తి నాయుడుకు గ్రామస్తులతోని పంచాయతీ నడుస్తుంది. అయితే కృష్ణమూర్తి నాయుడుతో పాటు ఆయన అనుచరులు ఒక్కసారిగా వచ్చి ఆ స్థలంలో ఉన్న ఆలయాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులైతే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ కృష్ణమూర్తి వర్గం అయితే తెగబడ్డంతో ఒక్కసారిగా గ్రామస్తులందరూ కూడా మూకమ్మడిగా వారిపైన దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య కూడాను కర్రలతోని రాళ్లతోని పరస్పర దాడులు అయితే జరిగాయి. పోలీసులు రంగప్రవేశం చేశారు. తర్వాత గ్రామస్తులని అడ్డుకున్నారు. కృష్ణమూర్తి నాయుడుతో పాటుగా ఆయన అనుచరులను కూడాను తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు అయితే పోలీస్ స్టేషన్ కి తరలించారు. గత కొద్ది రోజులుగా ఈ స్థల వివాదం నడుస్తున్నది కూడా. అయితే ఈ తరుణంలోనే ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం మనకు అందింది. అయితే ఈ విషయంలో మాత్రం టీడీపీ నేతలు చేసింది ముమ్మాటికి తప్పే. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళపైన తీవ్రంగా ఫైర్ అయినట్టు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.